హాయ్ ఫ్రెండ్స్. ఏపీ ఈసెట్‌కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. అయితే మనకి ఎగ్జామినేషన్ సంబంధించి, కట్ ఆఫ్‌కి సంబంధించి, అలాగే కాంపిటీషన్ ఎంత ఉండబోతుందని చెప్పేసి హాల్ టికెట్స్, హాల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఎగ్జామినేషన్ రోజు ఏం పట్టుకెళ్ళాలని చెప్పేసి చాలా అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. సో, అయితే అవన్నీ తెలుసుకుందాము. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొత్తం మనకి ఏపీ ఈసెట్‌కి సంబంధించి మనకి 35,000 దరఖాస్తులైతే వచ్చాయని చెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే మనకి 6నైతే పరీక్ష అయితే ఉండబోతుందనమాట. మే 6థ్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారండి. అలాగే మనకి దీనికి సంబంధించి 110 పరీక్షా కేంద్రాలైతే మాత్రం మనకి కేటాయించారు. అలాగే ఒక్క నిమిషం కూడా మనకి పరీక్ష కేంద్రంలో లేట్ అయినా సరే అనుమతి లేనట్టే. మీరు 1 మినిట్ కూడా లేట్ అవ్వకూడదండి. సో, అందుకని ఒక 1 హవర్‌కి ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కైతే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అయితే మీకు హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని చూసుకున్నట్లయితే మీకు 1 నుంచి కూడా హాల్ టికెట్స్ రిలీజ్ అయితే అవుతాయండి. సో, హాల్ టికెట్స్ రిలీజ్ అయినప్పుడు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఏపీ ఈసెట్‌కి సంబంధించి మొత్తం వచ్చిన దరఖాస్తులు ఎన్ని అని చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి 35,187 మందైతే అప్లికేషన్స్ చేసుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మార్నింగ్ షిఫ్ట్ ఎవరికైతే ఉంటుందో, సో, వాళ్ళకి ఎగ్జామినేషన్ టైమింగ్ చూసుకున్నట్లయితే, సో, 9 నుంచి 12 వరకైతే కండక్ట్ చేయబోతున్నారండి. 3 అవర్స్ అయితే మనకి కండక్ట్ చేయబోతున్నారు. అలాగే మనకి ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఎవరికైతే కండక్ట్ చేయబోతున్నారో, సో, వాళ్ళకైతే ఇక్కడ 2 అయితే మనకి 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మనకైతే కండక్ట్ చేయబోతున్నారు ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ వాళ్ళకి. అలాగే దీంతో పాటే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఖచ్చితంగా కూడా 7:30 కల్లా కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్‌కైతే ఎళ్లుండాలి. అలాగే ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ వాళ్ళు ఖచ్చితంగా 12:30 కల్లా కూడా ఎగ్జామినేషన్ సెంటర్‌కైతే వెళ్ళుండాలనమాట. అయితే ప్రతి కోర్స్ వారు దీనికి సంబంధించి హాల్ టికెట్స్‌ని 1 తారీఖు నుంచి అంటే మే 1న మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేస్తారండి. రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఖచ్చితంగా వీడియో అయితే ఉంటుంది. దానికోసం రిలీజ్ చేశారని చెప్పేసి. సో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పడం జరుగుతుందనమాట. సో, ఆ వీడియో కోసం ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే దాంతో పాటే మనకి ఇంకో అప్డేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కాలిక్యులేటర్లు కానివ్వండి, మనం డిప్లొమాలో వాడిన కాలిక్యులేటర్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ టేబుల్స్ ఏమైనా మ్యాథమెటిక్స్ సంబంధించి ఫార్ములాస్ గాని, టేబుల్స్ గాని ఉన్నట్లయితే సో, అవి అలాగే మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంటివి మీరైతే పరీక్షా కేంద్రాల్లోకైతే తీసుకెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కైతే అవి తీసుకెళ్ళకూడదండి. సో, ఇన్ కేస్ మీరు అవి పట్టుకెళ్ళినట్లయితే అక్కడ మీకు సంబంధించి ఏమన్నా అంటే రీస్టోర్ సంబంధించి ఒక ఉన్నట్టయితే సో, అక్కడ మీరు పెడతారు. లేకపోయినట్లయితే అవి మీకు ఇంకా లోపలికి అలో చేయరు కాబట్టి సో, మీరు వాటిని ఎక్కడ పెట్టుకుంటారు? సో, మీకు అర్థమైంది కదా! సో, అందుకని అవేమి తీసుకెళ్ళకండి. సో, ఇన్ కేస్ మీతో పాటు మీ పేరెంట్ గాని వచ్చినట్టయితే అవన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి బయటనే సబ్మిట్ చేసేయండి. లోపలికైతే మీరు తీసుకెళ్ళకూడదు. అక్కడ ఇన్ కేస్ మీ లక్ ప్రకారంగా అక్కడ ఏమైనా మెటీరియల్స్ సంబంధించి స్టోర్ చేసుకునే రూమ్ లాంటివి ఏమైనా ఉంటే సో, ప్లీజ్ పక్కన ఎవరైనా తీసుకున్నట్లయితే సో, అక్కడైతే మీరు అయితే ఇవ్వొచ్చనమాట. అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళొచ్చు అనుకున్నట్లయితే, మీ హాల్ టికెట్ తీసుకెళ్ళొచ్చండి. మీ అప్లికేషన్ ఫార్మ్ కూడా తీసుకెళ్ళొచ్చు. దాంతో పాటే బ్లూ ఇంకా బ్లాక్ పెన్స్ 2 కూడా మీరు తీసుకెళ్ళొచ్చనమాట. అలాగే ఐడీ కార్డ్ పట్టుకెళ్ళాలండి. సో, ఇక్కడ ఐడీ కార్డ్ అంటే మీ డిప్లొమాకి సంబంధించిన ఐడీ కార్డ్ అయితే కాదు. మీకు దానికి సంబంధించి పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని, మీ కాలేజ్ ఐడెంటిటీ కార్డ్ గాని ఏదైనా సరే మీరు పట్టుకెళ్ళొచ్చనమాట. సో, మీరు వీలైనంత వరకు కూడా ఆధార్ కార్డ్‌ని ప్రిఫర్ చేయండి. వీలైనంత వరకు కూడా ఆధార్ కార్డ్ ప్రిఫర్ చేసినప్పుడు ఆ ఆధార్ కార్డ్‌లోని మీ అప్లికేషన్ ఫార్మ్‌లోని కరెక్ట్‌గా మీ నేమ్ అయితే ఉండాలనమాట. ఇన్ కేస్ మీ నేమ్ కరెక్ట్‌గా లేకపోయినట్లయితే మీ పాన్ కార్డ్ గాని, మీ కాలేజ్ ఐడీ కార్డ్ గాని, సో, ఏ ఐడీ కార్డ్‌లో ఏ గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ మీ ఓట్ కార్డ్ కానివ్వండి, ఏ ఐడెంటిటీ ప్రూఫ్‌లో మీకు సంబంధించి కరెక్ట్ నేమ్, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో, ఆ ప్రూఫ్ పట్టుకెళ్తే సరిపోతుందనమాట. దాంతో పాటు మీ ఆధార్ కార్డ్ కూడా పట్టుకొనైతే వెళ్ళండి. సో, ఇవైతే మీరు తీసుకొనైతే వెళ్ళొచ్చు. సో, ఓకే. సో, అలాగే మీకేమన్నా మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నట్లయితే, దానికి సంబంధించి మీకు రఫ్ షీట్ అయితే ఇస్తారనమాట అక్కడే. మీరు ఎలాంటి వైట్ పేపర్‌ని గానివ్వండి, లేకపోతే ఒక ఎంప్టీ ఫార్ములాస్ పేపర్స్ గానివ్వండి, సో, ఏమి పట్టుకెళ్ళకూడదనమాట. సో, మీరు ఎలాంటి రఫ్ షీట్స్ తీసుకెళ్ళకండి. వాళ్ళే అక్కడ రఫ్ షీట్స్ మీకు సబ్మిట్ చేస్తారు. సో, అక్కడ మనకి హ్యాపీగా మన ఏజ్ ఉన్న స్టూడెంట్సే ఉంటారనమాట. సో, మనకి ఏం డౌట్ ఉన్నా సరే, మీరు వాళ్ళనైతే అడగొచ్చు. సో, అక్కడ మీకు బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా తీసుకుంటారు. సో, అథెంటికేషన్ వేసిన తర్వాత మీకు లోపలికైతే రానిస్తారనమాట. సో, మొత్తం మీద మీకు చెప్పానైతే అనుకుంటున్నాను. మీకింకా ఈ ఈసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి సో, ఎలా కండక్ట్ చేస్తారు? కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుందని జెప్పేసి వీడియో కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికి రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో, ఇలాగ సంబంధించి హాల్ టికెట్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో చూసుకున్నట్లయితే మరి మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తారండి. నో యూర్ పేమెంట్ స్టేటస్ దగ్గరే మనకి పైన డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ నంబర్ అని చెప్పేసి అడుగుతారు. అక్కడే మీ అప్లికేషన్ నంబరు, మీ డిప్లొమాకి సంబంధించి ఏదైతే పిన్ నంబర్ ఉంటుందో సో, పిన్ నంబరు, మీ ఫోను నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఎంటర్ చేసినట్లయితే మీ హాల్ టికెట్‌నయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చనమాట. సో, హాల్ టికెట్ రిలీజ్ అయిన వెంటనే ఏం చేయాలని చెప్పేసి మీకు క్లారిటీ ఇస్తాను. ఆల్రెడీ మీరు అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ తీసుకొని దాని మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించుకోండి.
సో మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికి సంబంధించి కూడా డెడికేటెడ్ వీడియో చేస్తాను. బట్ మీ అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ గాని, కలర్ గాని తీసుకొని, దాని మీద ఫోటో అంటించి మీ కాలేజ్ ప్రిన్సిపల్ గానివ్వండి, లేకపోతే మీ దగ్గర ఉన్న గెస్టెడ్ ఆఫీసర్ గానివ్వండి, ఆయన దగ్గర సైన్ చేయించుకోవాలనమాట. సో ఖచ్చితంగా చేయించుకోండి. సో అప్పుడే మీకు ఎగ్జామినేషన్ సెంటర్‌లోకైతే అలౌ చేస్తారనమాట. సో హాల్ టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా వీడియో అయితే ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో ఇంతే గైస్. అలాగే మనకి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. దాంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి షేర్ చేయండి ఈ వీడియోని. సో అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి.